మిగులారా, ఈవేళ గొప్ప శుభదినం. పరమ పూజ్యులైన మాస్టర్ గారు పరిమితమైన దేహాన్ని విడిచి అపరిమితులైన రోజు. ఆయన గారు కేవలం భౌతికంగా దివంగతులు కావటం కాదు, ఏ ధర్మాన్ని, ఏ గురువును, ఏ పద్ధతిని ఆయన నమ్ముకున్నారో అందులోనే గొప్ప భక్తితో, శక్తితో లీనమైపోయిన రోజు. కనుక మాస్టర్ గారు లాంటి వారిని సమాధి అయ్యారు అనాలని బాబా చెప్పారు. ఆ విధంగా మాస్టర్ గారు సమాధిగతులైన రోజు, ఆయన ఆరాధనాంజలి రోజు. పరిమితమైన దేహంతో ఉన్నప్పుడు మృత్యువుకు ఆధారం ఉంది. అపరిమితమైన దివ్య చైతన్యంగా ఆ సత్పురుషుడు మారిపోయాక ఆయన చిరంజీవి, శాశ్వతుడు అయిపోయిన అమృత క్షణాలు ఇవి. అందుకనే మాస్టర్ గారు సాయి చరిత్రలో కూడా బాబా దేహం విడిచిన సందర్భం కూడా భక్తులకు పర్వదినమే అని రాశారు. ఆ విధంగా మాస్టర్ గారు దేహం విడిచిన అమరులైన ఆరాధనాంజలి దినం ఈరోజు, ఈ 12వ తేదీ. ఈరోజు మాస్టర్ గారు ఎటువంటి కృపను, కరుణను మన మీద ప్రసరింపచేస్తారో చూడాలని నిన్న పడుకునేటప్పుడు అనుకున్నాను. 4 గంటల ప్రాంతంలో ఒకరు అమెరికా నుంచి కాల్ చేశారు. సియాటిల్ అని ఆ ప్రాంతం నుంచి వచ్చింది. అక్కడున్న ఒక సన్మిత్రులు ఒకరు ఆధ్యాత్మికంగా మనకు ఆత్మీయులైన వారు, గురువంతువులైన వారు కాల్ చేశారు. ఒక విషయం చెప్పారు. అదేమిటంటే, దీనికి ముందు ఒక విషయం చెప్పుకోవాలి. మాస్టర్ గారు తన మొదటి 25 సంవత్సరాలు ఒక భారతీయ నవయువకుడు, చైతన్యవంతుడు, అన్వేషణలో జీవితాన్ని గడిపినవాడు, నిజాన్ని నిగ్గు తెలుసుకుంటూ జీవిస్తూ విలువలను ఏర్పరచుకున్నవారుగా ఉన్నారు. ఆ 25వ సంవత్సరంలో సాయిబాబా దేహం విడిచిన 45వ సంవత్సరంలో ఆయన గారికి ఫిబ్రవరి 9న 63లో ఒక పరమాద్భుతమైనటువంటి అనుభవం, సాయి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారనేటువంటిది షిరిడీలో సమాధి మందిరంలో కలిగింది. ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందాక మాస్టర్ గారు బాబాని ప్రార్థించారు. తండ్రి, దేహధారిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసే అవకాశం ఈ దేహానికి లేదు, ఈ జీవితంలో లేదు. కానీ ఈ భరత భూమిలో ఎందరో మహనీయమూర్తులు ఎప్పుడూ ఉంటారంటారు. వారి రూపంలో మీ అనుగ్రహం, కృప, కరుణ, కటాక్షం లభించేలాగా వరమివ్వవలసిందని ప్రార్థించారు. మొట్టమొదట ఆయన అంతవరకు ఉన్న భరద్వాజ గారు ఆ నవయువకుడైన భారతీయ కుర్రవాడైనటువంటి వారు ఆ మరుక్షణం నుంచి ఆ అనుభూతి తరువాత నిత్య చైతన్య దీప్తులతో, ఒక సచేతనమైన భావస్ఫూర్తితో 100కి 100 పాళ్ళు
తాను తన గురువు అక్కడ ఉన్నారు, ఆయన దివ్య చైతన్యం ఎప్పుడూ ఉంది, భారతీయ ఋషులు వివరించినటువంటి ఆ ధర్మం తనకు అనుభవం అయింది. ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. సాయిబాబాకు తాను బానిసైనట్టు, తన జీవితాన్ని సమర్పించుకున్నట్టు మాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. అప్పుడు ఆయన ఎంతోమంది మహనీయమూర్తులను ప్రతి సంవత్సరము ఒకరినో ఇద్దరినో ముగ్గురునో నలుగురినో 10 మందినో చూస్తూ ఆ సాయి సాన్నిధ్యాన్ని, తన గురు సాన్నిధ్యాన్ని ఇక్కడ అనుభూతి చెందుతూ వచ్చారు. ఆ అనుభూతి చెందింది ఆయన గమ్మునుండరు. వేదం మనకిచ్చిన ఆజ్ఞ వలె ఆయన స్వాధ్యాయము ప్రవచనము నిరంతరం చేస్తారు. కనుక తాను తెలుసుకుంటారు, తెలుసుకుంది మనకు పంచుకుంటారు. అట్లా ప్రతి సంవత్సరం అంతవరకు మన దేశంలో చాలామందికి తెలియని విషయం, ఎక్కడో సమాజంలో లోకం చేత ఏమాత్రం గమనించబడని, గుర్తించబడని ఎంతోమంది మహనీయులను మాస్టర్ గారు తాను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారు. అలా ఆయన పరిచయం చేసిన వారిలో బాబావారి తరువాత నిరంతర అగ్నిహోత్ర పరాయణుడైన వెంకయ్య స్వామి వారు ఒకరు. నిజంగా ఈయన అవధూత స్వామి, మీరందరూ వెళ్ళి ఆయన దర్శించండి, ఆయన పరమాద్భుతమైన అత్యున్నత స్థాయిలో ఉండే అవధూత అని మొదటిసారి చూడగానే గ్రహించి అందరికీ చెప్పారు. అందులో మనం కూడాను. ఆ అనుగ్రహం మాస్టర్ గారికి లభించింది, అది మనందరికీ పంచబడింది. దాని ఫలితం ఈరోజు ఉదయం 4 గంటలప్పుడు సియాటిల్ నుంచి ఒక అద్భుతమైన ఫోన్ సమాచారంగా వచ్చింది. అదేమిటి అంటే, ఒక కుర్రవాడు, చాలా పేదరికం, సామాన్యమైన కుటుంబం, ఒంగోలు పక్కనేదో పల్లె. వాళ్ళ నాన్న ఆ కుర్రవాడిని తీసుకొని, సాధారణంగా అందరికీ ఉండేటట్టే మిడిమిడి జ్ఞానంతో ఉన్న పిల్లవాడు ఆయన్ని తీసుకొని గొలవముడికి వచ్చాట. గొలవముడి దగ్గరికి, సమాధి దగ్గరకు వచ్చినప్పుడు, నాకు ఇవన్నీ ఇష్టం లేదు నాన్న అంటే, లేదు రారా, అక్కడికి వెళితే మంచి జరుగుతుందని అంటున్నారు, రాపోదాం అని ఆ తండ్రి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నట్ట, వెంకయ్య స్వామి వారు మీరు నిజంగా మహనీయమూర్తులే అయితే మాకు ఏ విధంగానూ ఏ అవకాశం లేదు, నేను బాగా చదువుకోవాలి, నేను ఇంజనీరింగ్ చదువుకోవాలి, జీవితంలో ఎంతో వృద్ధిలోకి రావాలి, అలాగన అయితే నేను వచ్చి మిమ్మల్ని చూస్తాను, మీ దర్శనానికి వస్తాను, మీ అనుగ్రహానికి కృతజ్ఞతాంజలి ఘటిస్తాను అనుకున్నట్ట. అతనికి చాలా వరకు అదేడ జరగబోతుందిలే అని. సరే, అన్ని కోణాలలో పేదరికం, ఇంటర్మీడియట్ అయింది, ఇంక ఇంజనీరింగ్ చేరడానికి ఎక్కడా అవకాశం లేదు. మన ప్రాంతంలో దాదాపు అన్ని చోట్ల అయిపోయింది, అన్ని కాలేజెస్లో పిల్లలు చేరిపోయారు. సరే, ఏదో పని కోసమని తండ్రి కొడుకులు అక్కడ తమిళనాడులోనో కర్ణాటకలోనో ఎక్కడికో పోయారు. అక్కడ వెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి ఒక టైలర్ అయిన వాళ్ళ నాన్న స్నేహితుడి ఇంట్లో దిగారు. ఆ స్నేహితుడు విచిత్రంగా ఒక మాట అన్నాడు, ఇక్కడ ఒక ప్రఖ్యాతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, ఆ ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే కొంచెం లేట్గా ప్రారంభిస్తారు, అంటే చాలా స్ట్రిక్ట్గా పరీక్ష నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే అన్నీ ఇస్తారు. వాళ్ళు అక్కడ అన్నీ ప్రొవైడ్ చేసి చదువు చదువుతారు. అందుకని మా పిల్లవాడిని అక్కడ చేర్చడం కోసం ఎందుకైనా మంచిదని నేను 2 అప్లికేషన్స్ తీసుకొచ్చాను. మొదటిది మా వాడి పేరుతో అప్లై చేసాము, కనుక నాకు రెండోది ఉండిపోయింది, కాబట్టి నీవు కూడా దానికి ప్రయత్నం చేయకూడదా అని. సరే, అతడు అప్లై చేయడం, వెంటనే ఆయనకు రావడం, ఆ తర్వాత అతడు అత్యున్నతంగా అందులోంచి బయట రావడం, అమెరికా వెళ్ళడం, అక్కడ ఎంఎస్ చేయటం, ఆ స్నేహితుడిని కలవటం, కలిసినప్పుడు ఆ విషయం చెప్పాడు. నేను ఆ తర్వాత గొలగముడికి పోయి వచ్చాను, స్వామికి కృతజ్ఞత చెప్పుకొని వచ్చాను. తమాషా ఏంటంటే, ఆ రోజు ఆ అప్లికేషన్తో పాటు 100 రూపాయలు కట్టాలంటే మా అమ్మ ఎంతో కష్టపడి దాన్ని సమీకరించి ఇచ్చింది. అంత పేదరికంలోంచి వెంకయ్య స్వామి కృప, కరుణ మమ్మల్ని ఎంత కాపాడి
ఈ స్థితికి తీసుకొచ్చింది, ఈరోజు మీతో చెప్పుకునే అవకాశం ఇచ్చింది అని. ఎప్పుడైనా ఆ కుర్రవాడు మన దేశానికి వచ్చి మన సత్సంగంలో దాని గురించి స్వయంగా చెప్పాలని మన అభిలాష. చూద్దాం. అదేవిధంగా మరికొందరు కూడా స్వామి దయవల్ల వాళ్ళ జీవితాలు ఎలా పుష్పించి ఫలించాయో చెప్పారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞులం. వారి రూపంలో ఉండే భగవత్ కరుణకు స్వామివారికి, సాయినాథుల వారికి, మాస్టర్కి నమస్సుమాంజలి. అంటే అర్థమైంది, వేదధర్మం చెబుతుంది బ్రహ్మ పశ్చాత్ పురస్సాద్ అంతర్యామి అమృత అని. మనకు ముందు భగవంతుడి కృపా కరుణ పోతుంటే మనం వెనకున్నాం. ఆ విధంగా మాస్టర్ గారు దేహం విడిచిన 37 సంవత్సరాల తర్వాత ఈరోజు, అంటే మాస్టర్ గారు మొత్తం జీవయాత్ర అంతా 50 ఏళ్ళు. ఆ 50 ఏళ్ళు గడిచిపోయి మరో 37 ఏళ్ళు గడిచిపోయి, మరి మాస్టర్ గారు తెలిసిన మనం, మాస్టర్ గారిని చూచిన మనం, మాస్టర్ గారితో కలిసి మెలిగిన మనం, ఆయన పట్ల, ఆయన అభిప్రాయాల పట్ల, ఆయన వెలువరించినటువంటి ఆధ్యాత్మికత పట్ల మనం ఎంత మేరకు సరి అయిన న్యాయం చేస్తూ ఆ విధంగా మన జీవితాలను పరిపూర్ణము, సంపూర్ణము, కృపావంతంగా చేసుకుంటున్నాం అనేది మనకు మనమే ఆలోచించుకోవాల్సింది. ఏది ఏమైనా ఈ భూమి మీద అవతరించిన అనేక మంది ప్రత్యేకమైన మహాపురుషులలో, మహనీయులలో భరద్వాజ మాస్టర్ గారు ఒకరు. ఆయన ఏమిటి ఆయనలో విశేషం అంటే, అత్యున్నత స్థాయికి చెందిన మేధావి, తపస్వి, జ్ఞాని, అత్యున్నతమైన మానవుడే అయినా అతి సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉండడం ఆయన ప్రధానమైన గొప్ప విషయం. అంతేకాదు, ఆయన అతి సహజమైన రీతిలో, సాయిబాబా వారి ఇంటికి తలుపులు లేవు, ఆయన జీవితంలో రహస్యం లేదు, యథేచ్ఛగా బాహాటంగా ఎలా ఉన్నారో, వెంకయ్య స్వామి ఎలా ఉన్నారో, ఇతర సత్పురుషులు ఎలా ఉన్నారో, సంసారిగా జీవయాత్ర గడిపిన మాస్టర్ గారు కూడా అలాగే ఉన్నారు. మాస్టర్ గారు కూడా అలాగే ఉన్నారు. ఆయన గురించి ప్రపంచానికి తెలియవలసింది ఎంతో ఉంది. ఇప్పుడు తెలిసింది కొంతేనే అప్పుడు తెలుస్తుంది. నిజంగా ప్రపంచం మొత్తానికి చిట్ట చివరి మానవుడికి కూడా భరద్వాజ మాస్టర్ గారి గురించి కనుక తెలిస్తే అతడు ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందుతాడు, లాభపడతాడు. ఆ విధంగా ఆయన పరిచయమైన ప్రతి వాళ్ళం కృషి చేయాల్సిన విధి, కర్తవ్యము, బాధ్యత మన మీద ఉంది. అటువంటి పరమ పావనము, పవిత్రము, శుభకరము, దివ్యము, భవ్యము అయినటువంటి మాస్టర్ గారి ఆరాధన రోజు ఇది. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. నేనేమనుకునేవాడిని అంటే నేను ఎప్పుడూ సంచి సర్దుకొని ఉంటానురా, బాబా ఎప్పుడొచ్చి రారా పోతామంటే బయలుదేరేస్తాను అని. అంటే మాస్టర్ గారికి భారతదేశం అంతా పర్యటించి ప్రతి గ్రామంలో సత్సంగం చేసి అక్కడ ఆధ్యాత్మిక స్ఫూర్తిని, గురుభక్తిని సత్సంగం ద్వారా అందరికీ పంచాలని భావం ఉండేది. ఆ విధంగా మాస్టర్ గారు వచ్చి 6 లక్షల చిల్లల ఉండేటువంటి మన అన్ని పల్లెల్లో కూడా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఆసేతు సీతాచల పర్యంతం పర్యటిస్తారేమోనని ఆయన పర్యటిస్తూ ఉంటే ఆయనతో పాటు ఆయన పాదాల చెంత మనం కూడా వెళ్ళాలని కోరికుండేది. కానీ అది కాదు మాస్టరి భావం. మాస్టర్ గారు ఏ క్షణాన బాబా పిలిస్తే అప్పుడే బయలుదేరాలా అన్నది ఆయన పిలుపుని ఇలా ఆయన భావించినట్టుంది. అదేవిధంగా అంత కొన్ని క్షణాల ముందు వరకు తాను నియంత్రించుకున్న పని రచన. మాస్టర్ ఎప్పుడూ అనేవారు, కలము గళము పనిచేసినంత వరకు నేను సాయితత్వ ప్రచారం చేస్తానని. అట్లాగే బాబా చరిత్రలో మొదట భాగంగా మనం ఈరోజు చూసేది ఆ ఉపోద్ఘాతం చివర లోకా సమస్త సుఖినో భవంతు అనేది పూర్తి చేయడమే మాస్టర్ గారు చేసిన చిట్ట చివరి వాక్యం. అంతే. అక్కడ ఉండేటువంటి అక్కలకోట స్వామివారి పాదుకలను గుడికి పంపేశారు. ఆ విధంగా అట్లా ఉండి ఎదురుగా ఉన్న బాబా వైపు చూస్తూ ఆయన ఎప్పుడూ ఎలా స్మరణ చేస్తారో అదేవిధంగా అనన్య భావనతో ఆయనకు షిరిడీలో వచ్చిన అనుభూతిలో సంలీనమై దేహం విడిచేశారు. అందుకే ఒక సాధువుకి అనంతలోకాల నుంచి సాయిబాబా వారు, అక్కలకోట స్వామివారు దివ్య విమానంలో భూమి మీదకి వచ్చి మాస్టర్ గారిని తీసుకుపోతున్నట్టు అతనికి ఒక దర్శనమై వచ్చాడు. అతని పేరు అయ్యి వచ్చారు. అది ఆ రోజు అందరూ చెప్పుకున్నారు.
ఏది ఏవైనా మానవజాతికి ఒక వెలుగు కిరణంలాగా భూమి మీదకి వచ్చి తమ జీవయాత్ర సాగించి మనందరికీ వెలుగై ముందుకు నడిపిస్తున్న ఆ దివ్య స్వరూపుడైనటువంటి మాస్టర్ గారికి నమస్సుమాంజలి ఘటించటం మన విధి, కర్తవ్యం. ఆయన బాటలో, ఆయన మాటతో, ఆయన చెప్పిన రీతిలో కొంచెం నడవగలిగినా మన జీవితాలు సుసంపన్నం అవుతాయి. ఆయన తోడు మన ఎప్పుడూ కాపాడుతుంది. ఆయన అంటారు, ఈ భూమి మీద చిట్ట చివరి మానవుడు ఆత్మోన్నతి పొందేంత వరకు ఎన్ని జన్మలైనా సరే నేను జన్మించటానికి సిద్ధమని. ఆ మహాపురుషుడి దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి ఘటిస్తూ ముందుకు సాగుదాం. మాస్టర్ గారికి జై. జోహారులివిగోనురా మాస్టారి జయగీతి పాడేనురా, జోహారులివిగోనురా మాస్టారి జయగీతి పాడేనురా, జోహారులివిగోనురా మాస్టారి జయగీతి పాడేనురా. బాధార్త జనబంధో సమతా సుధా సింధో, బాధార్త జనబంధో సమతా సుధా సింధో, బాధార్త జనబంధో సమతా సుధా సింధో, తాత్విక రవిచంద్ర ఎకిరాల భరద్వాజ, తాత్విక రవిచంద్ర ఎకిరాల భరద్వాజ, జోహారులివిగోనురా మాస్టారి జయగీతి పాడేనురా, జోహారులివిగోనురా. సాయి దత్తాత్రేయ మా మహోపాధ్యాయ, సాయి దత్తాత్రేయ మా మహోపాధ్యాయ, నీవు నేర్పిన విద్యే మా జీవితాల సయోధ్య, నీవు నేర్పిన విద్యే మా జీవితాల సయోధ్య, జోహారులివిగోనురా మాస్టారి జయగీతి పాడేనురా, జోహారులివిగోనురా మాస్టారి జయగీతి పాడేనురా, జోహారులివిగోనురా.